కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మెల్లిమెల్లిగా పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఉచిత విద్యుత్ పథకం కూడా అమలు చేయడానికి సిద్ధమైంది. కాకపోతే దీనికి కూడా ఓ లింక్ పెట్టింది. ఆ కార్డు ఉంటేనే ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్తోంది. ఇంతకీ ఆ కార్డ్ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీల హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచింది. ఇక ఈ గ్యారెంటీల అమలుకు ఓ కార్డుతో లింక్ పెట్టింది. ఆ కార్డు ఉంటే తప్ప గ్యారెంటీలు అమలు కావంది. ఇక ఆరోగ్యశ్రీ అనేది తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తోంది. దీనిపై ఇటీవల సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా గుర్తింపు కార్డుంటే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అంతేకాకుండా త్వరలో మరో 2 గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో ఒకటి 500 గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టి దీనిని అమలు చేయనున్నారు. ఈ క్రమంలో అర్హులను తేల్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఆ 6 గ్యారెంటీలు కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడారు. త్వరలో మరో 2 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క త్వరలో అనుమతి ఇస్తారని ప్రకటించారు. అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. గత ఏడాది వినియోగించిన విద్యుత్తును లెక్కించి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ఇక రేవంత్ మాట్లాడిన మాటలకి కొందరు ఆందోళన చెందుతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఉచిత విద్యుత్ అని ప్రకటించడంతో అర్హత ఉండి కార్డు లేని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులున్నాయి. వారిలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారు మాత్రమే అర్హులు. ఈ లెక్కన 20 లక్షల మంది అర్హత కోల్పోయే అవకాశం ఉంది. అంటే 70 లక్షల కుటుంబాలకు మాత్రమే ఉచిత విద్యుత్ అందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.